శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 13వ అధ్యాయము భద్రాద్ర్యంకితం 1వ కందార్థము క్రమ సంఖ్య 213. అలభద్రాచలమనినా బయలుగా గుర్తెరగ వలయు ఎరుకను విష్ణువందులదోచి గురుని కృపచే నిలువక విష్ణువెగిరిపోతే నిశ్చాయామదేరా కృష్ణదాసు నిశ్చాయామిదేరా. ఇల మీద ఎవరైనా ఈ కందార్థములలో పలిగూడార్థము తెలియ భ్రమను చెందరు వారు నిశ్చయమదేరా కృష్ణదాసు నిశ్చయమిదేరా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి ఈరోజు మనము 13వ అధ్యాయము ప్రారంభించుకుంటున్నాము. భద్రాధ్యాంకితము లో 1వ కందార్థము క్రమ సంఖ్య 213. అధ్యాయములలో భయపడక శాస్త్రజ్ఞులకు విరుద్ధము అయినను అందరూ తత్వజ్ఞులు కావలెనను ఆశయము చేత ఈ గ్రంథము ఎరుక పరిపూర్ణముల గురించి విఫలముగా చర్చించి ఎరుక లేనిది అని నిరూపించినారు. అందుకే కొంకక అంటే జంకక ఈ గ్రంథము చేసి సంకోచించక మీరు చదవండి, శంఖ మళ్ళీ పుట్టదు అని 212వ కందార్థములో భయపడక అనగా కొంకక అన్న పదము ప్రయోగించి అక్కడ ఈ గ్రంథమునకు సాటి మరేదియూ ఉండదనుట మనము తెలుసుకున్నాం. ఇక తదుపరి 13వ అధ్యాయము భద్రాధ్యాంకితములో 1వ కందార్థము క్రమ సంఖ్య 213. భద్రాధ్యాంకితం అనగా భూమండలమందు భద్రుడు అనే భక్తుడు తన తపోఫలముచే శ్రీ మహావిష్ణువుని ధ్యానించి వారి అనుగ్రహముచే భద్రాచలము అను పేరున ఒక కదలని శిఖరముగా పేరు పొందాను అని, తదుపరి శ్రీ మహావిష్ణువు తన భక్తుని కోరిక మేరకు స్వయంభువుగా శ్రీరాముడుగా ఈ భద్రాచలమందు వెలసెను. ఇది ఒక పుణ్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందినది అని మనకు పెద్దలు ఏ విధంగా తెలియచేస్తున్నారు. అయితే ఈ గ్రంథమును శ్రీ కృష్ణదేశికేంద్రులు వారు
వారికి తన ఇష్టదైవము కులదైవము అయిన శ్రీ భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చారు. అయితే భద్రాచలము శ్రీరామచంద్రుడు ఈ రెండు ఏమిటో, ఈ రెండు వేటికి సంకేతిక పదములుగా గుర్తించవలెనో మనకు ఈ కన్నార్థమునందు తెలియజేస్తూ ఉన్నారు. అలభద్రాచలం అనిన భయలుగా గుర్తెరుగవలయు ఎరుకన్ విష్ణువందులతోచి గురుని కృపచే నిలువక విష్ణు ఎగిరిపోతే నిశ్చయమాదేరా కృష్ణదాసు నిశ్చయమాదేరా. ఇల మీద ఎవరైన ఈ కంధార్థముల లోపలి గూఢార్థము తెలియ భ్రమను జందరు వారు నిశ్చయమాదేరా కృష్ణదాసు నిశ్చయమాదేరా. శిష్య ఆయన గురుదేవా, అలభద్రాచలము అనినా, ఇక్కడ అలభద్రాచలం అనినా ఆ భూమండలమందు భద్రమైన అంటే కదలని స్థితి అని మనకు ఇక్కడ తెలుపబడుతుంది. భద్రమైన అనగా కదలని స్థితి అని చెప్పబడిన, మరి అటువంటి కదలని స్థితి ఏంటి అంటే భయలుగా గుర్తెరుగవలయు. భద్రమై కదలని స్థితిగా ఏదైతే నున్నదో అట్టి దానిని భయలుగా గుర్తెరుగవలయు అంటే అసలు పరిపూర్ణముగా గుర్తించుము. ఇక్కడ ఎరుకన్ అంటే గుర్తెరిగే ఎరుక విష్ణువందుల తోచి అంటే విష్ణువు యొక్క అవతారమే రామభద్రుడుగా తోచబడెను. విష్ణువు యొక్క అవతారమే అంటే రాముడికి కృష్ణుడికి భేదం లేదు నాయన, రామభద్రుడుగా తోచబడెను. గురు కృపచే పరిపూర్ణ గురువు యొక్క అనుగ్రహముచే నిలువక ఉండుటకు స్థానము లేక విష్ణువు ఎగిరిపోతే అంటే గుర్తెరిగే శరీరముగా ఉన్న రాముడు లేకపోతే నిశ్చయం అదేరా. స్వతహాసిద్ధమైన పరిపూర్ణ పరబ్రహ్మమే ఉండును. ఆ గుర్తెరిగే శరీరముగా ఉన్న రాముడు లేకపోతే నిశ్చయం అదేరా, స్వతహాసిద్ధమైన పరిపూర్ణ పరబ్రహ్మమే ఉండును. కృష్ణదాసు నిశ్చయమదేరా. ఈ గ్రంథ రచయితయగు శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి ఆరుడత కూడా ఇదే. అంటే ఇక్కడ భద్రమైన అచలము, భద్రాచలం అనగా భద్ర ప్లస్ అచలము, భద్ర చలము అనగా భద్రమైన అచలము. అంటే అచలములు రెండు విధములుగా తెలుపబడుతుంది. అది ఎలా అంటే ఆ రెండు, ఒకటి చలన గర్భిత అచలము, ఇక ఆ చలన గర్భిత అచలమనగా అఖండ ఎరుక అంటే జగత్ అధిష్టానం. ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే అచలములు రెండు విధములు. అదేంటి అంటే ఒకటి చలన గర్భిత అచలము అనగా అఖండ ఎరుక జగత్ అధిష్టానము. ఇక రెండవది తాను గాని ఇతరమును గాని
చెలింపజేయు సత్తా ఎంత మాత్రము లేనిది. ఇదే పరిపూర్ణము. మరి మొదటి అచలము లేనిది, రెండవ అచలము పథాసిద్ధమై శాశ్వతమైనది కనుక ఇదే భద్ర అచలము అనగా భద్ర చలము అని ఈ కందార్థమునందు వివరమును తెలిపినారు. పరిపూర్ణములో లేక తోచిన ఎరుకే విష్ణువు. అంటే మూల ప్రకృతి. అనేక సహస్రనామములతో పేర్కొనబడినది. ఆ సహస్రనామములలో మనము ఆ విష్ణువుల గురించి తెలియచేస్తారు. విష్ణు సహస్రనామములలో ఆ విధంగా మనము ఎన్ని పేర్లు ఉన్నాయో చూసుకోవచ్చు. కనుక లేక తోచబడిన ఎరుకే విష్ణువు అంటే మూల ప్రకృతి అనేక సహస్రనామములతో పేర్కొనబడినది కనుక నామ రూప క్రియా సహితము. నామ రూప క్రియ సహితముగా ఉన్నది గనక అందుకే ఎరుకను విష్ణువు అని సంబోధించారు. మరి ఇట్టి ఎరుక విష్ణువు అనే ఎరుక గురు కరుణ చేయలేకపోతే ఇక ఉన్నది శాశ్వతమైనది పరిపూర్ణం మాత్రమే. ఇది తప్ప మరేమీ లేదని శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి నిశ్చయము. ఇలా మీద ఈ భూమండలము పైన మానవోపాధికి చెందిన వారెవరైనా ఈ ఖండార్థముల లోపలి కూడా అర్థము తెలియ ఈ భూమండలము పైన మానవోపాధికి చెందిన వారెవరైనా ఈ కంధార్థముల లోపలి గూఢార్థము తెలియ అనగా ఈ గ్రంథ రచనల ఎందలి సారవంతమైన భావమును సద్గురుమూర్తి ద్వారా చక్కగా విచారణ చేసి దృఢపరుచుకున్న మీదట భ్రమను చెందరు వారు. సర్వభ్రాంతరహిత స్థితి పొందగలరు. భ్రాంతిరహిత స్థితి పొందిన తర్వాత భ్రమను చెందరు. సద్గురుమూర్తి ద్వారా ఇల మీద ఎవరైతే ఈ భూమండలము మీద ఈ గ్రంథ రచన ఎందలి సారవంతమైనటువంటి భావమును చక్కగా సద్గురుమూర్తి ద్వారా విచారించి దృఢపరుచుకున్న మీదట భ్రమను చెందరు వారు. భ్రమను చెందరు అంటే ఇంకా సర్వభ్రాంతిరహిత స్థితి పొందిన అటువంటి వారే. అంటే ఈ కన్నార్థములలో ఉన్న రహస్య భావము ఏది అంటే పరిపూర్ణ పరబ్రహ్మమును తెలుసుకున్నచో వారు భ్రమను చెందరు. అంటే మళ్ళీ తిరిగి ఎరుక స్థితిని చెందరు. అట్టి వారు పరిపూర్ణ స్థితిని పొందుట నిశ్చయము అంటూ మనకు కృష్ణదేశికేంద్రుల వారు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ ఇంకా తమ తమ గురువుల ద్వారా ఈ కన్నార్థ భావాన్ని విచారించి తెలుసుకుంటారని తెలియజేసుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ.